గవర్నమెంట్ ఒక జయంతి మాత్రమే వాళ్ళు చేస్తామన్నారు. సార్ ప్రకటన చేయడం జయంతి వర్ధంతి అన్నారు. ఇక్కడ April 6th దానికి ఒక చారిత్రకమైన రోజు అది. నాన్న జీవితంలో, మా కుటుంబ జీవితంలో కూడా, కొడుకు కూడా. ఎందుకు అంటే పల్లెలు చూడు పోరు పల్లెలు చూడు అని ఇక్కడ మొదలవుతుంది నాన్న ప్రస్థానం. తెలుగు తల్లికి వన్నెల్లు తెచ్చిన పల్లెలు చూడు పోరు పల్లెలు చూడు, గున్నమామిడి గున్నమామిడి గుడిసెలు గుంపులుగా ఉంటాయి, వంకర టింకర పెంకుటిల్లురా ఊరి గుండె మీద దొరవారి మేడలు, ఊరి గుండె మీద దొరవారి మేడలు. సో పల్లె యొక్క దీన్ని మన భారతదేశం ఏ ఆధారితంగా నిర్మించబడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరి జీవితాల పైన, వారి భవిష్యత్తు పైన ఎవరున్నారు పైన. సో ఈ నేపథ్యం ఉన్న సాహిత్యం ఇది నాన్నది. అది ఒక 40-50 ఏళ్ళ క్రితం ప్రవహిస్తూ వస్తుంది. ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు 31st January 2024 2024 నాన్న జయంతి చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. సరే, మనం గదర్ ఫౌండేషన్ ద్వారానే మనం చేద్దాం అనుకున్నాము. అక్కడ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి వాళ్ళ సమక్షంలో ప్రకటించడం, ఆ తర్వాత వారు జయంతి చేస్తామనడం అనేది జయంతి వాళ్ళు చేశారు. మనం పార్టిసిపేట్ చేశాము, వాళ్ళని స్వాగతిస్తున్నాం. వాళ్ళు గుర్తించారు కాబట్టి నాన్న పోరాటం, ఆయన జీవితము, ఆయన పడ్డ కష్టము ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తించారు కాబట్టి మనం స్వాగతిస్తా ఉన్నాం. మళ్ళీ వర్ధంతికి వచ్చేసి 1 ఎకరా భూమి నెక్లెస్ రోడ్లో ప్రకటిస్తూ ఒక 3 కోట్ల రూపాయలు వాళ్ళు ఫౌండేషన్కి మేము ప్రకటిస్తున్నాము. దేనికి? ఒక నెక్లెస్ రోడ్లో ఒక కల్చరల్ అండ్ మెమోరియల్ సెంటర్ని చేద్దామని. కల్చరల్ సెంటర్ని ఫౌండేషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఫౌండేషన్. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మంత్రి వాళ్ళు ప్రకటించారు. అది ఇంకా ల్యాండ్ ఎక్కడ అనేది ఐడెంటిఫై అయిందో లేదో మరి మాకు వరకు తెలియదు. ఫౌండేషన్కి మేము పాజిటివ్గానే ఉన్నాము, వాళ్ళు త్వరలోనే రిలీజ్ చేస్తారని ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఆ ల్యాండ్ పార్సల్ని ఐడెంటిఫై చేస్తామని చెప్పారు. ఓకే. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 1 ఎకరా సరిపోదు గదరానికి, 2 ఎకరాలలో పెట్టాలి, అది ఆటోనమస్గా ఇండిపెండెంట్గా ఉండాలి. ఎందుకంటే ఆయనను అంతలా మేము అర్థం చేసుకున్నాను యాజ్ ఏ పర్సన్గా. సో ఈ 2 నేపథ్యం ఏదైతుందో ఇంకా మనకు ఫౌండేషన్కి అయితే ఎలాంటి ల్యాండ్ పార్సల్స్ ఐడెంటిఫై చేసినట్టు, తర్వాత వీళ్ళు ప్రకటించిన అమౌంట్ ఏదైతే తోడ్పాటు ఏదైతుందో అది మన ఇంతవరకు ఏమి రాలేదండి. నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టు ఈ 6th April నేపథ్యం. ఇప్పుడు మీరేమంటున్నారు? జయంతి జరగాలి, ఈ ప్రోగ్రామ్ జరగాలంటున్నారా, లేదు జయంతిని ఈ రోజే నిర్వహిస్తే బాగుంటుందని మీ ఫౌండేషన్ ఆలోచన? ఫౌండేషన్ ఏదైతే ఉందో అసలు ఈ 6th April చారిత్రకమైన నేపథ్యం కలిగి ఉన్నది. 31st January అనేది మా నాన్న చెప్పేది, అరే మా అమ్మ నాకు జన్మనిచ్చి నన్ను చదువుకొని అందరి ప్రజల్లాక్క బతకమని చెప్పింది. నేను ఒక ప్రజల కోసం అని చెప్పి ఒక విప్లవ నేపథ్యం ఎంచుకొని నేను ఆ ప్రయాణంలో సాగిన బిడ్డ. కానీ 1997 April 6న ఇప్పుడున్న భూదేవి నగర్లో ఇంట్లోకి వచ్చి 4-5 వచ్చి నాన్నతో మాట్లాడతామని చెప్పి ఏదో మాట్లాడుతున్న సందర్భంగా అసలు సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని నాన్న మీద 6 తుపాకు గుండ్లు దించారు. అక్కడ నుంచి అమ్మ, నేను, తమ్ముడు లేడు, తమ్ముడు వేరే దగ్గర విజయవాడలో ఎక్కడ ఉన్నాడు, తిరుపతిలో ఎక్కడ ఉన్నాడు, చదువుకుంటున్నాడు తమ్ముడు, చెల్లి ఉండేది. ముగ్గురం కలిసి ప్రతిఘటించి ఏం చేసినాము, నాన్నని భుజాల మీద వేసుకొని స్కూటర్ మీద వేసుకొని లోకల్గా ఉన్న ఒక హాస్పిటల్ దగ్గర తీసుకుపోయి అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్. ఓకే. సో ఎందుకు కాల్పులు జరిపినరు అంటే ఇక్కడున్న
భారతదేశంలో ఉన్న జరుగుతున్న సాంస్కృతిక దండయాత్ర, స్ట్రక్చరల్ వైలెన్స్, రెండు చాలా ముఖ్యమైన అంశాలని నాన్న ప్రజల ముందు ప్రవేశపెట్టిండు. ప్రజల్లో తిరుగుతూ సాంస్కృతిక దండయాత్ర జరుగుతుంది, స్ట్రక్చరల్ వైలెన్స్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం భారతదేశం మొత్తం చూసినప్పుడు ఒక సాంస్కృతిక దండయాత్ర, మన సంస్కృతులనే ఒక సాంస్కృతిక దండయాత్ర జరుగుతుంది. ఒక సంస్కృతిని ఇంకో సంస్కృతి ద్వారా మింగేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ప్రజల్లోకి తీసుకెళ్తూ తెలంగాణ కోసము ఇక్కడ జరుగుతున్న వనరుల దోపిడీ, ఇక్కడ జరుగుతున్న ప్రజలపైన హత్యాకాండలు, ఎన్కౌంటర్లు అనుకోండి, లేకపోతే దళితుల పైన కానీ, ట్రైబల్స్ పైన కానీ, బీసీల పైన కానీ, ఈ మొత్తం నేపథ్యాన్ని ఒక హోల్సమ్గా మనం తీసుకున్నప్పుడు ఇంకా ఇతన్ని ఆపలేము. అంటే గదర్ ప్రతిరోజు శక్తివంతం అవుతున్నాడు, ప్రతిరోజు ప్రజల్ని చైతన్యం చేస్తున్నాడు, జ్ఞానవంతులను చేస్తున్నాడు. కేవలం ఒక నక్సల్ వారిపై నడిపించిండ్రు అనేది అదొక నేపథ్యం అంటే తీసుకొచ్చారు. కానీ పీపుల్ ఎక్విప్ చేస్తున్నాడు. దే ఈస్ ప్రిపేరింగ్ మెంటలీ దట్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ ఓన్ రైట్స్ అని. సో ఈయన వచ్చిన నేపథ్యంలో మొత్తంగా దీన్ని సమ్అప్ చేసి చూస్తే ఆ రోజు గ్రీన్ టైగర్స్ అని, రెడ్ టైగర్స్ అని, బ్లూ టైగర్స్ అని ఇలాంటి నేపథ్యం తీసుకొచ్చి నాన్న మీద కాల్పులు జరిపారు. అక్కడ నీమ్స్కు చేరుకునే లోపు భారతదేశం మొత్తం లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చిండ్రు, నాన్నను బ్రతికించుకున్నారు. వాళ్ళు ఇచ్చిన పోరాటం చేసినారు. నీమ్స్ హాస్పిటల్ ముందే టెంట్లు వేసుకున్నారు, అక్కడే వంట వరకు చేసుకున్నారు, అక్కడే స్లోగా నెల పాటు అక్కడే ఉన్నారు ప్రజలు. సో నాన్న తిరిగి వచ్చినప్పుడు ఒకటే అన్నాడు, నాకు 31st మా అమ్మ జన్మనిచ్చింది, కానీ 6th April నాకు ప్రజలు జన్మనిచ్చారు. సో మిగతా జీవితం మొత్తం కూడా నేను ప్రజలతోనే బతుకుతా అన్నాడు. వెన్నుపూసలో ఒక బుల్లెట్ పెట్టుకొని కూడా, అంటే 6 బుల్లెట్లు తనపై కురిపిస్తే, కాలుస్తే 5 బుల్లెట్లు తీసిండ్రు. ది సర్జరీ వెంట్ ఫర్ ఆల్మోస్ట్ 24 hours. అప్పటి వరకు గద్దర్ బ్రతికుంటాడా లేదా అని కూడా ఎవరికి తెలియదు. 24 hours సర్జరీ, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోసేసిండ్రు. అందుకే నాన్నకు మీరు అది చూస్తే ఆ మార్క్ ఉంటుంది ఎప్పుడు. సో అది అట్లా పచ్చి పుండు లెక్క ఉంటుంది. సో అంత పెయిన్ని కూడా తను భరిస్తూ వెన్నుపూసలు ఆ బుల్లెట్ పెట్టుకొని కూడా తను చివరి వరకు ప్రజల పోరాటాల వైపు ఉన్నాడు. ప్రజలు పడుతున్న ఈ మనో ఆవేదన తీసుకోండి, లేకపోతే వాళ్ళ పరిస్థితుల్లో రాజకీయమైన స్థితులు కానీ, ఆర్థికమైన స్థితులు కానీ, వాళ్ళని ఎట్లా అణిచివేయబడుతున్నారో అనే దాంట్లో తీసుకొచ్చిన అనేక సాహిత్యం ఉన్నది దీంట్లో. కానీ ఇప్పుడు జయంతి జరపడానికి ప్రభుత్వాలు అంగీకరిస్తాయి, వర్ధంతి జరపడానికి రెడీ అవుతాయి, కానీ ఈ డేని జరపడానికి వాళ్ళు ఎందుకు రెడీగా ఉంటారు అనుకుంటారు? ఎందుకు అంటే నేను అనుకోవడం, ఎందుకు ఉండరు, ఎందుకు ముందుకు రారు, ఎందుకు దీన్ని చారిత్రకంగా ఎందుకు తీసుకోరంటే ఇక్కడున్న వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలన్నీ కూడా అవి సామాజికమైన ఒక పరిస్థితులతో నిర్మాణం వచ్చినవి కావాలి. ఇప్పుడు విప్లవం ఆయా వర్గాల చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాల్పులు జరిపిన వర్గాలు కూడా వాళ్ళ ప్రభావిత వర్గాలే కదా. అంతే ఇక్కడ. అందుకే నానంటే ఇక్కడ కులం ఒకటే లేదు, వర్గం ఒకటే లేదు, కులం కూడా ఉంది అంటాడు. సో ఈ నేపథ్యం తీసుకున్నప్పుడు అసలు ప్రభుత్వాలు ఏమున్నా కూడా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం నాన్న దాదాపు 1 సంవత్సరం పాటు వాళ్ళతో కలిసి తిరిగిండు, కండవా కప్పుకోలేదు. కానీ చలో మనం ఒక ప్రయాణం చేద్దాం, ఒక భారత రాజ్యాంగాన్ని తీసుకొని పోదాం, ప్రజలకు తీసుకెళ్దామని. నేను అనేది ఏంటంటే ఇది కదా తీసుకోవాల్సింది. ఎందుకు అంటే ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వర్గంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా అతమర్చాలనుకున్నారో నాన్నని. సో అందుకే నానంటే ఒక ప్రశ్న, పాట అంటే ఒక ప్రశ్న, ప్రజల్ని చైతన్యం చేయడం, ప్రజల్ని కదిలించడం, ప్రజల్ని సమూహాలుగా మార్చడం, వాళ్ళందరినీ జ్ఞానవంతులను చేయడం. సో ఈ నేపథ్యంలో వచ్చిన అనేక పాటలు, మెదకు జిల్లంటేరా ఒరి నాయన మెతుకులేని జిల్లంటరురా, ఒరి నాయన మెతుకులేని జిల్లంటరురా. అంటే మెదకు జిల్లాలో పుట్టిన నాన్న ఎక్కడి నుంచి నేపథ్యం, అసలు నా ఊరు ఎట్లుంది, నా పల్లె ఎట్లుంది అని. సో అక్కడి నుంచి తన సాహిత్యాన్ని తీసుకొని ముందుకు వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి అందరిని ఆహ్వానిస్తున్నారా, పార్టీ లీడర్లను కూడా? ఇక్కడ మేమేమనుకున్నామంటే మనం ప్రతి జయంతికి, వర్ధంతికి అందరిని ఇన్వైట్ చేసాము. వాళ్ళందరూ కూడా నేను ఫోన్ కాల్ చేయడము, చెప్పడము, వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈసారి ముఖ్య అతిథిగా కొంతమందిని అనుకున్నాం. దాంట్లో మీనా కందస్వామి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఓకే, మీరు తెలుసు, తను రచయిత్రి, తను వస్తున్నారు ఈ టాపిక్ మీద మాట్లాడడానికి. అట్లాగే అజయ్ కుమార్ వేములపాటి, శ్రీ అజయ్ కుమార్ వేములపాటి గారు నాన్న ఫైరింగ్ తర్వాత హాస్పిటల్ నుంచి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వారు
నెల్లూరు జిల్లా వాసి, ఆయన కమ్యూనిస్ట్ యోధుడు, వాళ్ళ ఫాదర్ గారు ఓకే. అనంతరామయ్య గారు, వారి కుమారుడు. నాన్న అంటే చాలా ఇష్టం. సో నాన్న 5 నేమ్స్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్నాడు నాన్న. చూసుకోవడానికి ఎవరు ఉండాలి కదా, హాస్పిటల్ దగ్గర ఉండాలని. సో వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ గా ఉన్నారు. జనసేన పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ కూడా, వారు కూడా ఇద్దరు వస్తున్నారు. ఇంకా నేపథ్యం గంటా చక్రపాణి గారు, ఇంకా చాలా మంది మనం ఇన్వైట్ చేసాం. వాళ్ళందరూ వస్తున్నారు. అందరినీ కూడా మనం ఆహ్వానిస్తున్నాం రమ్మని. నాన్నతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా వేదిక పైన అవకాశం ఉన్నప్పుడు మనం తప్పకుండా పిలిచి